దేవుని పిల్లలైన మనము ఎలా ఉండాలి? దేవుని పిల్లలంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, చిన్న పిల్లలు కూడా అయి ఉండొచ్చు. ఎలా ఉండాలో బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా అయితే మనకి తెలియజేస్తున్నాడు. కీర్తనల 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎలాంటి వారితో మనం తిరగకూడదు? దుష్టులతోటి, పాపులతోటి, ఇలాంటి వారితోటి మనం స్నేహం కానీ వాళ్ళ మార్గాలను నడవడం కానీ ఇవన్నీ మనం చేయకూడదు. ఎందుకు దుష్టులతోటి, పాపులతోటి ఎందుకు స్నేహం చేయకూడదు? మనము దుష్టుడు ఏ విధంగా ఉంటాడో మీకు ఉదాహరణ అయితే చెప్తాను నేను. ఒక 2 అంగళ్ళు ఉన్నాయనుకోండి. ఆ 2 అంగళ్ళు ఒకటేసారి స్థాపించడం అయితే జరిగింది. ఈ 2 ఒకటేసారి పెట్టినప్పుడు ఒకరి దగ్గరికి ఎక్కువ జనాలు రావడం, ఒకరి దగ్గరికి తక్కువ జనాలు రావడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ మంచివాడైన వాడు ఏం చేస్తాడు? ఒకవేళ వీడి దగ్గర ఏదన్నా వస్తువులు అయిపోయినా కూడా పక్క షాప్లో ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పి ఆ షాప్కి అనేది పంపించడం అయితే జరుగుతుంటుంది. ఎవరు? ఈ మంచి వాళ్ళు. దుష్టులు ఎలా ఉంటారు? ఈ షాప్లో ఎక్కువ జనాలు రాకపోయినా, లేదా వీళ్ళ షాపులో ఎక్కువ జనాలు వచ్చినా కూడా పక్క షాప్కి ఎక్కువ జనాలు పోకూడదనే వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు ఎంత సంపాదించుకున్నా కూడా, ఎంత డబ్బులు వీళ్ళకి వచ్చినా కూడా అవి వీళ్ళకి సరిపోదు. వీళ్ళు ఏ కాడికి పక్క షాపు వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రాకూడదు, వాళ్ళ దగ్గర జనాలు బాగకూడదు, వాళ్ళని ఏ విధంగా మనం నాశనం చేయాలి, రేపు ఒకవేళ వాళ్ళు పెరిగి పెద్ద అయితే మనం ఎందుకు, మన బిజినెస్కి దెబ్బతినే విధంగా వీళ్ళు అవుతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళని ఎప్పటికప్పుడు తొక్కేయాలనే ఈ దుష్టులు అనేది ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ షాపులు అనేది ఎందుకు పెట్టుకున్నారు? వారి యొక్క ఉపాధి కోసం, వారి యొక్క పిల్లల చదువుల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఈ విధంగా వాళ్ళు షాపులు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. కానీ దుష్టులు కూడా అదే విధంగా వాళ్ళు ఆలోచించి అదే విధంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఈ పక్క వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళైతే అభివృద్ధి చెందకూడదని వీళ్ళ ఆలోచన అనేది, దుష్టుల ఆలోచన అనేది ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. ఒక పిల్లవాడికి 2 స్నేహితులు ఉంటే, ఒకడు దుష్టుడు ఉంటాడు, ఒకడు మంచివాడు ఉంటాడు. ఈ దుష్టుడు ఎప్పుడు చూసినా కూడా ఈ పిల్లవాడికి మనం సినిమాలకు వెళ్దాము, మనం బయట తిరగదాము, మనం బూతులు మాట్లాడదాము, వాడిని కొడదాము, వీడిని తిడదాము, లేదా వాడికి హాని చేద్దాము అని ఈ దుష్టుడు ఆలోచన అనేది ఎప్పుడు ఉంటది. ఈ పిల్లవాడు ఆ దుష్టుడితో తిరగడం వల్ల ఈ పిల్లవాడికి అదే ఆలోచనలు అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ పిల్లవాడు ఎంత మంచిగా ఉన్నా కూడా చిన్నప్పుడు ఆ దుష్టులతో చేరిన తర్వాత ఈ పిల్లడి ఆలోచన కూడా మారే అవకాశాలు అయితే ఉంటాయి. అదే నీతిమంతుడి దగ్గర, మంచివాడి దగ్గర, దేవుని పిల్లలైన వారి దగ్గర స్నేహం చేస్తే వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా దేవుని విషయాలు వాళ్ళకి చెప్తా ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళడం కానీ, దేవుని విషయాలు చెప్పడం కానీ, దేవుడు చేసిన మంచి పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని వివరించడం కానీ, ఈ పిల్లవాడి జ్ఞానం పెంచేదానికి ఆ దేవుని పిల్లలైన వారు ఈ పిల్లవాడికి మరీ జ్ఞానాన్ని పెంచేదానికి ఆ బైబిల్లోని విషయాలన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళకి వివరిస్తూ ఉంటారు. ఈ పిల్లలు ఈ మంచి విషయాలు తెలుసుకొని, ఈ మంచి పిల్లలైన వారు వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా మంచి గురించే వాళ్ళు చెప్తా ఉంటారు. మనం నీతిగా ఉండాలి, నీతిగానే మనం బ్రతకాలి, ఒకరి హాని చేయకూడదు, ఒకరికి మంచి చేయాలి, ఒకరికి ఏదన్నా లేకపోతే నీ దగ్గర ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి. అలా ప్రతి ఒక్కటి కూడా దేవుని రీతిగా వాళ్ళు ఈ పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ పిల్లవాడు ఆ విషయాలు విని తర్వాత ఈ పిల్లవాడిలో కూడా మార్పు వచ్చేసి ఈ పిల్లవాడు కూడా మంచి రీతిలో కూడా నడుస్తాడు. దుష్టులు వచ్చి మాట్లాడినా కూడా ఈ దుష్టులు ఎలా ఉన్నారని చెప్పి ఈ పిల్లవాడికి అర్థమవుతుంది. ఎందుకు? ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ విషయాలు మొత్తం చదవడం వల్ల, దాంట్లో మంచి విషయాలు మొత్తం తెలుసుకోవడం వల్ల ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఈ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ విషయాలన్నీ ఈ నీతిమంతులైన పిల్లలు ఈ పిల్లవాడికి బోధిస్తూ ఉన్నప్పుడు ఈ పిల్లవాడు వాటిని అర్థం చేసుకొని ఆ రీతిగా ఆ పిల్లవాడు అనేది నడుస్తాడు. అందువల్ల మీ పిల్లల్ని కూడా దుష్టులైన పిల్లలతో నడిపించుకోకుండా, దుష్టులైన పిల్లలతోటి మీరు చేర్చకుండా, వాళ్ళు ఎప్పుడు చూసినా ఈ నీతి కార్యాలు చేయకుండా పాప ప్రీతిగా చేయడాన్ని వాళ్ళు ఉద్దేశిస్తుంటారు. అలా కాకుండా మంచివారైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికే మీ పిల్లల్ని పంపించడానికి ప్రయత్నం చేయండి. అలానే మీ పిల్లల్ని ఎప్పుడు చూసినా కూడా బైబిల్ని చదివే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. ఎప్పుడు చూసినా ఆ బైబిల్ని ధ్యానిస్తూ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నవాడు ఏమవుతాడో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
దాన్ని ఎప్పుడు చూసినా కూడా బైబిల్ చదువుతూ ఉన్నవాడు ధన్యుడు అవుతాడు. ఎందుకు? అక్కడున్న మంచి విషయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకుంటాడు. ఎవరైతే పాపపు క్రియలు చేస్తున్నారో బైబిల్లో అలాంటి విషయాలు మనం చేయకూడదని చెప్పి దేవుడు ముందుగానే అన్ని అక్కడ రాయించడం జరిగింది. అందువల్ల మంచి చెడు విషయాలు రెండు పిల్లలకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు మంచి రీతిలుగా నడవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా నీతి కార్యాలు చేస్తా, దేవుని వాక్యాలు వింటూ, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఈ విధంగా ఉన్నవాడు ఏ విధంగా ఉంటాడంటే, కీర్తనలో 1వ అధ్యాయము 3వ వచనం, అతడు నీటి కాలువ ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే ఇలాంటి నీతి కార్యాలు కానీ, ఇలాంటి మంచి విషయాలు కానీ ఇవన్నీ నేర్చుకొని ఆ రీతిగా అతను నడుస్తూ ఉంటే అతనికి ఏ హాని అనేది జరగదు. ఒకవేళ హాని జరిగినా కూడా ఈ దేవుని రీతిగా నడిచినప్పుడు దేవుడే ఆ పిల్లవాడికి సహాయం అనేది చేస్తాడు. అందువల్ల అతను ఫలమిచ్చి చెట్టు వలె అభివృద్ధి అయితే చెందుతాడు. మీరు ఒకవేళ దుష్టులతో కానీ పాపులతో కానీ మీరు స్నేహం చేస్తూ ఉంటే ఈ ఆలోచనలన్నీ మీకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే విధానాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటి నచ్చి ఆ మూలకం మీరు పోయినప్పుడు ఆ దుష్టుల ఆలోచనలు కానీ, ఆ పాపులు ఎవరైతే ఉన్నారో వారు చేసే క్రియలను కానీ వాటన్నిటిని అనుసరిస్తూ మీరు ఆ పాప రీతిలోనే వెళ్తారు. అలాంటి వారు ఎలా అవుతారు అని చెప్పి బైబిల్లో కూడా చెప్పబడింది క్లియర్గా. కీర్తనలో 1వ అధ్యాయం 4వ వచనము, దుష్టులు అలాగనుండక, అంటే ఈ నీతిమంతులు ఎలా ఉంటారు? ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. కానీ ఈ దుష్టులు ఎలా ఉంటారు? ఈ చెడు మార్గంలో నడిచినట్టు వారు. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. అంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె అంటే ఎలా? ఒక దగ్గర పొట్టు అనేది మీరు వేసినప్పుడు, ఏదైనా పిండి కానీ ఏదైనా పొట్టు కానీ మీరు వేసినప్పుడు పెద్ద గాలి వచ్చినప్పుడు స్థిరంగా అనేది వాళ్ళు ఉండరు. వాళ్ళ స్థిరత్వం అనేది కోల్పోయి వారు ఎక్కడికి వెళ్ళి పడిపోతారో కూడా తెలియదు. మురికి గుంతలో పడతారేమో, రోడ్డు మీద పడతారేమో, చెట్లలో పడతారేమో, ముళ్ళ కంపలలో పడతారేమో, ఎక్కడ పడతారో తెలియదు. రోడ్డు మీద పడితే ఏమవుతుంది? వాహనాలు నడిచినప్పుడు వాటి కింద నలిగిపోవడం అయితే జరుగుతుంది. ముళ్ళల్లో పడినప్పుడు ఏమవుతుంది? అవన్నీ గుచ్చుకొని అతనికి హాని చేసే విధంగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటైతే ఈ దుష్టులతో కానీ పాపులతో కానీ నడిస్తే ఈ విధంగా అయితే జరుగుతుంది. ఈ విధంగా మీ పిల్లలు దుష్టులతో నడిచిన పిల్లలు కొంతమంది ఉంటారు, నీతిమంతులు నడిచిన కొంతమంది ఉంటారు. దేవుని అంత్యకాలం వచ్చినప్పుడు, విమర్శ దినం వచ్చినప్పుడు చూడండి, కీర్తనలో 1వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చూడండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అంటే న్యాయ విమర్శ జరిగేటప్పుడు ఈ దుష్టులు ఎవరైతే ఉన్నారో, ఈ దుష్టులు నీతిమంతుల సభ ఏదైతే ఉంటుందో ఆ సభలో వీళ్ళు ఉండలేరు. ఎందుకు? వీరు ఆల్రెడీ పాప పనులు అవన్నీ చేసుకుంటా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నీతిమంతుల దగ్గర ఎలా నిలబడగలరు? దుష్టుడని తెలిసిన తర్వాత మనుషులు ఎవరు అతని దగ్గరికి రానివ్వరు కదా. రేపు మీ పిల్లలు కూడా అదే విధంగా దుష్టులతో నడిచినప్పుడు, వాళ్ళ ఆ అలవాట్లు నేర్చుకునేటప్పుడు మీ పిల్లల్ని కూడా వాళ్ళ దగ్గరికి రానివ్వరు. మన పిల్లల్ని పెంచాలనుకున్నప్పుడు మన ఆలోచన ఉంటుంది, వాళ్ళని ప్రయోజకులు చేయాలి, నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. కానీ దుష్టులతో నడిచినప్పుడు ఆ అవకాశం అనేది నీతిమంతుల దగ్గర నిలబడలేడు వీళ్ళు. ఎందుకు? ఇతను పాపరవృత్తిగా ఎన్ని చేస్తున్నాడు కాబట్టి ఆ నీతిమంతుల దగ్గర కూర్చునే అవకాశం కూడా వాళ్ళకి ఉండదు. అలానే 6వ వచనంలో చూస్తే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. అంటే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో ఈ నీతిమంతులందరినీ దేవుడు ఆల్రెడీ చూస్తున్నాడు. వాళ్ళని ఎలాంటి మంచి త్రోవలో తీసుకెళ్ళాలి? ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ మంచి పనులు, ధర్మశాస్త్రం రీతిగా ఏదైతే విషయాలు ఉన్నాయో వాటన్నిటి నేర్చుకుంటూ ఆ రీతిగానే వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు పాపం చేసే అవకాశం అయితే లేదు. అప్పుడు దేవుడు వాళ్ళని హెచ్చించి వాళ్ళని మంచి మార్గంలోనే తీసుకెళ్తాడు మీ పిల్లల్ని. అలా కాకుండా ఈ దుష్టులుగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారు? దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఈ దుష్టులు చేసిన పాప క్రియలు ఏదైతే ఉంటాయో వాళ్ళని పోలీసులకు అప్పగించే విధంగా చేయొచ్చు. ఈ దుష్టులు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తిరిగి వారి మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. వారు ఖచ్చితంగా వాటి వల్ల వాళ్ళే నాశనమయ్యే అవకాశాలు ఉంటాయి. అందువలన మీ పిల్లల్ని ఎప్పుడు కూడా దుష్టులతో కానీ పాపులతో కానీ ఉండకుండా దేవుని పిల్లలైన వారితోటి దేవుని రీతిగా, దేవుని విషయాలు తెలుసుకొని దేవుని రీతిగా ఎవరైతే నడుస్తారో ఆ పిల్లలతోనే మీ పిల్లలు ఉండే విధంగా మీరు చూసుకోండి. మీరు కూడా స్నేహాలు చేసేటప్పుడు కూడా నీతిమంతులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని చూజ్ చేసుకొని
అలాంటి వారితో మీరు నడవండి. మరి దుష్టులు మనకు ఎలా తెలుస్తారు, నీతిమంతులు ఎలా తెలుస్తారు? మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు దుష్టుల ఆలోచన కానీ వాళ్ళ మాటలు తీరు కానీ వారు ఎప్పుడైనా కూడా ఒకరి హాని చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. వారితో మీరు కొన్ని రోజులు స్నేహం చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది వీళ్ళు ఒకరికి హాని చేయాలనుకుంటున్నారు, వాళ్ళ పాప ప్రీతిగా నడవాలనుకుంటున్నారు అని. అప్పుడు మీరు ఆ విషయాన్ని మీరు తెలుసుకొని ఆ పాపల దగ్గర నుంచి మీరు దూరంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నీతిమంతులు ఎలా ఉంటారు? నీతిమంతులు ప్రతి ఒక్క విషయాన్ని కానీ నీతిగానే ప్రజలకు మేలు చేసే విధంగా, వాళ్ళకి మేలు చేసే విధంగా, వాళ్ళ తల్లిదండ్రులకు మేలు చేసే విధంగానే ఈ పిల్లలైన వాళ్ళు ఉంటారు. అందువల్ల మీరు కూడా వారితో స్నేహం చేసిన తర్వాత ఆ విషయాలు మీకు తెలుస్తాయి. తెలిసినప్పుడు వీరి నీతిమంతులు అని చెప్పి వాళ్ళ రీతిగా అయితే మీరు నడవాలి. మీ పిల్లలైనా కూడా అదే విధంగా చేయాలి. కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక ఆమేన్.